వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. సన్నవడ్లకు బోనస్ డబ్బులు రైతులకు చెల్లించలేదని బీజేపీ నాయకులు బుధవారం మండల కేంద్రంలో చేసిన ధర్నా గోర్చి మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ పార్టీ వచ్చాక సన్నవడ్లకు బోనస్ చెల్లించామని, ఈ పంట డబ్బులు త్వరలోనే ఇవ్వనున్నామని తెలిపారు. విమర్శలు, ఆరోపణలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేదిగా ఉండాలి కానీ తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని రోడ్డెక్కితే మేము అంతకంటే రెట్టింపు స్థాయిలో జవాబు ఇస్తామని మరోసారి కాంగ్రెస్ నాయకులపై కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కానీ అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాట నరసయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, షేక్ గౌస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండాడి రామ్రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం, ఆదిశీనన్న నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చేసినటువంటి రాస్తారోకో ధర్నా ఏదైతే ఉన్నదో వాళ్ళు మాట్లాడినటువంటి విధానం పైన తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు రైతులకు బోనస్ రాలేదని అడిగిండ్రు, తప్పులేదు, దాన్ని మేము తప్పుపట్టడం లేదు. కానీ వర్షాకాలంలో పంటకు వేసినాం, ఈ కాలం పంటకు కూడా వేయడానికి బోనసు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ఖజానా అంతా కూడా ఖాళీ చేసింది. కాబట్టి కొంచెం మొన్ననే రైతులకు 9,000 కోట్లు రైతులకు అన్న మాట ప్రకారంగా వాళ్లకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు లోపల గత 10 సంవత్సరాల లోపల కిలోల తరుగు చొప్పున వాళ్ళు జోకి అన్యాయం చేసేవాళ్ళు రైతులకు. మొన్నటిసారి గౌరవ జిల్లా కలెక్టర్ కానీ మా ప్రభుత్వం కానీ 1 కిలో తరుగు లేకుండా కూడా రైతులకు మేము వాళ్ళ దగ్గర మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి 1 రూపాయి నష్టం లేకుండా వాళ్ళ పంటకు తగినటువంటిది ఏదైతే గిట్టుబాటు ధర ఉన్నదో అది ఇవ్వడం జరిగింది. బోనస్ అనేటువంటిది వానాకాలం పంట లోపల వేసినాం, ఇప్పుడు కూడా వేయమని అనం. ఎందుకంటే రైతులు ఊరుకోరు కదా వేయమని అంటే. మా ప్రామిస్ చేసినాం, ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కాకపోతే కొంచెం వెనక ముందు బీజేపీ నాయకులు అడిగిన దాని లోపల మీరు అడిగింది తప్పని కూడా మేము అంటలేము. కానీ మీరు అడిగేటువంటి విధానం లోపలనే తప్పు ఉన్నది. కొద్దిగా మీరు ఉడుకు రక్తంతో ఉడుకుడుకుగా మీరు పైన నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారు, మంత్రులు ఎట్లా మాట్లాడుతున్నారు, కింద ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతున్నటువంటిది కొంచెం మీరు ఆలోచించుకోవాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రిని ఈనాడు కూడా దూషిస్తలేడు, దూషించినట్టుగా మాట్లాడతలేడు. మా మంత్రులు కూడా ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రిని కానీ హోంమంత్రిని కానీ ఎవరిని కూడా ఒక్క మాట కూడా తూలనాడతలేడు, ఒక్క మాట కూడా ఫాల్తు మాట మాట్లాడలేరు. కానీ నిన్న మీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు చిల్లర మాటలు మాట్లాడారు. ఇప్పుడు మీరు నిన్న ఉమ్మేసిరు, మా మీద పడ్డది, మేము మీ మీద ఉమ్మేస్తాం. ఏ ప్రధానమంత్రి దొంగ, మోడీ దొంగ అని మేము అంటాం. కానీ ప్రజలు ఏమనుకుంటారు, అసహించుకుంటారు, పనిగలుస్తారు, ఉన్న సమస్యలు చెప్తారు. మీరు కూడా ఉన్న సమస్య చెప్తే తప్పేం లేదు. కానీ మీరు వాడినటువంటి భాష ఏదైతే ఉందో, ఇప్పుడు చెట్టు మీద కొంగ రేవంత్ రెడ్డి లంగా అన్నారు, మేము మోడీ లంగా అని అనరాదా మాకు? కానీ మేము అనం, అది సభ్యత సంస్కారం కాదు. కాబట్టి మీరు అడగడంలో కూడా తప్పులేదు, ప్రతిపక్షంగా మీకు బాధ్యత ఉన్నది కాబట్టి అడగొచ్చు. చేయాల్సినటువంటి బాధ్యత రైతులకు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉన్నది, ప్రభుత్వంలో ఉన్నాం. కానీ మీరు మాట్లాడేటువంటి విధానం ఏదైతుందో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా మంచిగా నడిచే ఎద్దును ఏదో ఒకటి అడ్డమేసి గుంజాలన్న విధంగా తయారు అవుతున్నారు. ఇదివరదనక బీఆర్ఎస్ వాళ్ళే అయిరు అంటే దానికి తోడు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళతో పాటు మేము కూడా నడిచే ఉద్దేశం ఉంది అని అనుకుంటారు. కానీ మీలాగా మాటలని తప్పించుకునే వ్యవహారం కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. కాంగ్రెస్ పార్టీ ఏది అన్న మాట తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఏ ఒక్కటి కూడా తప్పించుకునే అలవాటు మీకుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పడం జరిగింది, ఈ 500 బోనసు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు వేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా
ఖచ్చితంగా వేస్తామని మొన్ననే చెప్పడం జరిగింది. అది దగ్గరికి వచ్చింది. మేము కొట్లాడితేనే ఈ సన్నవడ్లకు బోనస్ వచ్చిందని మీరు చెప్పుకుంటూ కాదు, మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాన్ని మీరు చెప్పుకుంటూ ఇచ్చుడు కాదు, మేము ఇచ్చడానికే సిద్ధంగా ఉన్నాం. కానీ ఇటువంటి మాటలు మాట్లాడు ఎవరిమైనా ఆలోచన చేసి ఒక విధానమైన మాటలు నేర్చుకోవాలని బీజేపీ వాళ్ళకు కూడా గట్టిగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. మీకు మంచి వార్నింగ్ ఇస్తున్నా, చాలా మాత్రం నేర్చుకొని మాట్లాడు అని చెప్పుకుంటూ జై కాంగ్రెస్ జై. ధర్నా చేసిరంటే నిజంగా వాస్తవానికి మా దాంట్లో ఒక సామెత అంటారు, కొత్తగా ఉండడానికి అడుగుడు ఎక్కువ అన్నట్టు, ఉత్సాహం ఎక్కువ అన్నట్టు. ఏదో ఉత్సాహంలో మీరు పోయి అంటారు. ఇవాళ అంటారు దేశవ్యాప్తంగా తెలుసా మీకు ఏమంటారు, బీజేపీకి చోర్ హై బై చోర్ హై, అమిత్ షా ఔర్ మోదీ చోర్ హై అంటారు. ఎందుకంటారు ఇది మొత్తం సదన్లు అంటారు, దేశవ్యాప్తంగా అంటారు. చెప్పాలా, తిట్టుడు అంటే 10 సంవత్సరాలు తిట్టి మేము ఇక్కడికి వచ్చినాం, వాళ్ళకు కూడా పక్కకు పెట్టి వచ్చినాం. మీది అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ఒక్క మాట అంటే 10 మాట్లాడుతున్నారు. ఏం ముఖం పెట్టుకొని చెప్తారా, గడ్డ పార పెట్టింది లేదు మొత్తం డిస్టిక్ లా 2 మాటలు ఎంపాడు బండి సంజయ్. చెప్పాలనా ఏడున్నాడా బండి సంజయ్ ఎంపీ సాబ్ ఏడున్నావు అడగాల, మీకు ఇట్లా చూడాలా, చుక్కలు చూపించాలనా, కిదరే సాబ్ ఆప్ కిదరే అంటారు. దేశవ్యాప్తంగా చోర్ హై బై చోర్ హై, మోదీ బడా చోర్ హై చేస్తున్నాడు. అప్పుల ధనిక రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసిర్రు. ఇలా దేశవ్యాప్తంగా హీరో లెక్క అందరు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకుంటే అన్ని రాష్ట్రాలు. ఇలా రైతులకు కానీ మరి జనాలకు కానీ ఒక ప్రజాపాలన చేస్తున్నాం మేము. దాని మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేయకూరి. మీరు బురద చల్లితే బీజేపీ చేపట్టినటువంటి ధర్నా నిజంగా కూడా అది అర్థం లేని ధర్నా. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు ఎంతో మేలు చేస్తూ ఉంది. మరి సబ్సిడీ విత్తనాలు కావచ్చు, మరి దేశంలోనే ఎవరు చేయనటువంటి అతిపెద్ద రుణమాఫీ చేసి మరి తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించినాడు. మరి గతంలో కూడా మనం ఈ 500 బోనస్ చేసినాం. మరి 500 బోనస్ మరి దేశ చరిత్రలో కూడా మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎత్తలేడు. మరి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రంలో వాస్తవంగా ఆర్థిక బడ్జెట్ ఏంటంటే చాలా అప్పులపాలైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మరి 500 బోనస్ ఇచ్చిండు. మరి కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా మరి నిజంగా కూడా బోనస్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. చెప్పినప్పటికీ కూడా ఈ లీడర్లు ఏంటంటే నిజంగా కూడా వీళ్ళకి ఏంటంటే ధర్నాలు రాస్తారోకోలు చేయాలని చెప్పేసి రోడ్డు మీద కనబడాలని తప్ప కానీ కూడా నిజంగా రైతుల పాలిట వెన్నంటి నిలిచేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నిజంగా రైతులకు ఏం చేయాలో మాకు చాలా తెలుసు. నిజంగా గతంలో మొన్న 2 లక్షల రుణమాఫీ చేసినాం, 2 లక్షల రుణమాఫీ చేసినాము, సబ్సిడీ యంత్ర పరికరాలు ఇచ్చినాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో విధాలుగా చేస్తూనే ఉంది. కానీ లేనిపోని మాటలు చెప్పు